హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 93. ముందుగా ఎవరెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు లైక్లు అందిస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ పర్టికులర్ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే ముందర కొట్టండి. ఎందుకంటే మీరు చూసారంటే కనుక ఈరోజు జరిగిన అన్యాయం గురించే మాట్లాడాలనిపించిందండి. ఇది అన్యాయం ఎందుకు అనిపిస్తోందో అన్నది నేను చెప్తాను. నా యొక్క ఒపీనియన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్లస్ ఇది కొద్దిగా రీచ్ అయితే చాలా మందికి కాస్త హెల్ప్ అవుతుంది సంజన గారికి అన్నట్టుగానే నాకు ఒపీనియన్ అండి. అంటే వాళ్ళకి ఏమైనా పిఆరా లేకపోతే వాళ్ళ గురించే మాట్లాడతారా అని కాదు, ఎవరికైనా ఏ కంటెస్టెంట్కైనా అన్నెసరీగా వాళ్ళకి టార్గెట్ చేసినట్టు అయితే గనక అది ఖచ్చితంగా అన్యాయం జరిగినట్టే. సో ఆ విధంగానే మాట్లాడాలనిపించింది నాకైతే. సో ముందుగా అయితే గనక ఎపిసోడ్లో వెళ్ళిపోతే కనుక మార్నింగ్ సాంగ్లు ఇవన్నీ అయ్యాయండి. అయిన తర్వాత వీళ్ళకి అందరినీ కూడా లాన్లోకి పిలిచి అందరూ కూడా ఈసారి కళ్యాణ్ తప్పితే, ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ అయిపోయాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్ నామినేషన్లో ఉంటారు అనుకోగానే వీళ్ళు ఇంక అందరూ కూడా హ్యాపీగా లోపలికి వచ్చే సమయం నామినేషన్లు ఉండవు అని చెప్పి కాస్త ఫన్గా ఉన్నారనమాట. అక్కడ కాస్త ఫన్ డిమాండ్ పవన్ ఇంకా తనుజ వాళ్ళ మధ్యన జరిగిందండి. సో అది ఏమీ అంత పెద్ద ఫన్గా ఏమి లేదు. దాని తర్వాత ఏమో వీళ్ళకి మళ్ళీ లాన్లోకి పిలిచి వీళ్ళకి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే ఒక 6 కౌంట్స్ ఆర్ 6 నెంబర్స్ పెట్టారండి. 6 మనీ కౌంట్స్ అయితే పెట్టారు. లైక్ 0, 50,000, 1 lakh, 150, 2 lakhs, 250 పెట్టారనమాట. ఇది బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎపిసోడ్కి ఆర్ వాట్ ఎవర్ ఈ పర్టికులర్ బిగ్ బాస్ సీజన్ 9 షోకి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు, కంట్రిబ్యూట్ చేశారు అని చెప్పి వాళ్ళకి హైయెస్ట్ అమౌంట్, లేని వాళ్ళకి తక్కువ అమౌంట్ అన్నట్టుగా డైరెక్ట్గానే చెప్పారు. ఇంకా మీ గళం విప్పి మాట్లాడండి, మీరు మంచిగా డిఫెండ్ చేసుకోండి, మీకు అనుకున్నది చెప్పండి, ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా కూడా చెప్పారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక ఎవ్వరికి కూడా బుర్రలు ఉన్నాయో లేదో అన్నట్టుగా అనిపించిందండి. అందరు హౌస్ మేట్స్ ఇంక్లూడింగ్ సంజన గారు అందరికీ కూడా. ఎందుకు లేదని అంటున్నానంటే మనకిచ్చిన టాస్క్ ఏంటి, ఆ షోలో మనం ఎంతవరకు కనిపిస్తాం, ఎంతవరకు మనం కంట్రిబ్యూట్ చేసాము, మన యొక్క ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్గా బళ్ళ గుద్దినట్టు చెప్తే గనక వాళ్ళు ఇంకా హైలైట్ అయ్యేవాళ్ళు. అదేం లేకుండా సేఫ్గా ఓకే వీళ్ళకి ఇద్దాము, వీళ్ళకి వద్దు, వీళ్ళకి ఇద్దాము, వీళ్ళని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి. ప్లస్ ఇంకోటి కూడా బిగ్ బాస్ పెట్టిన ట్రిక్ ఏంటంటేనండి, వీళ్ళు పాయింట్స్ పెట్టిన తర్వాత అంటే ఒక బాల్ పైనుంచి పడుతుంది, ఎవరైతే క్యాచ్ చేస్తారో వాళ్ళకే ఎవరికి ఆ పర్టికులర్ మనీ ఇస్తారు, ఆ పాయింట్స్ ఇస్తారు అన్నది చూసుకుంటారనమాట. సో అది కరెక్ట్ అంటే కనుక మిగిలిన హౌస్ మేట్స్లో నుంచి అగ్రీ చేయాలి, అగ్రీ ఆర్ నాట్ అగ్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమో సంచాలక్ కింద ఏమో కళ్యాణ్ పెట్టారు. సంచాలక్ డిజాస్టర్ సంచాలక్ అని నేను అంటానండి, ఎందుకంటే నేను లైవ్ కూడా చూశాను, లైవ్ చూసే మాట్లాడుతున్నాను. సో అతనికి పాయింట్స్ ఆర్ వాట్ ఎవర్ రూల్స్ ఇవన్నీ చెప్పినప్పుడు ఫస్ట్ స్ట్రైట్ అవే ఏంటంటే కొట్టుకోకూడదు, బాల్ పడితే చేత్తో పట్టుకోవాలి, కిందన పడితే గనక అవుట్, ఇంక ఇలాగే అనమాట. అంటే ఏంటి, ఇంకా ఫస్ట్ బాల్ ఎవరు పట్టుకుంటారు ఏంటి, వాళ్ళ నుంచి లాక్కుందాము, టైట్గా పట్టుకుందాము అని ఏమీ లేదు. సరే ఓకే, అది గొడవలు అవ్వకూడదనో ఏదో పెట్టారు అనుకుందాం. ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, మీరు కూడా యాజ్ ఎ సంచాలక కాకుండా మీరు కూడా బాల్ పట్టుకోవచ్చు, వచ్చి ఆ పర్టికులర్ మనీ కంట్రిబ్యూట్ ఎవరికి చేశారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారో ఆ బాక్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. అంటే అర్థం ఏంటండి, ఈయన కూడా మొత్తం త్రూ అవుట్ ద టాస్క్ పార్టిసిపేట్ చేసి ఎవరిని ఒప్పుకుంటున్నాడు, ఎవరికి ఏమి ఇస్తూ ఉంటే అది కరెక్టా కాదా అన్నది ఒపీనియన్ చెప్పాలి కదా. ఈయన చెప్పడు, అటు హౌస్ మేట్స్ కూడా అడగరు. ఏంటి సంచాలక్ ఒక్కసారి సంజన గారే అడుగుతారు, అదేంటది కళ్యాణ్ కూడా మాట్లాడాలి కదా అని లైవ్లో అంటారనమాట. అక్కర్లేదు సంచాలక్గా, ఇది కాక 2 ఓట్స్ వచ్చేసాయి కదా అనేస్తారు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏమో తినకి డెసిషన్ వచ్చినప్పుడు సంచాలక్గా తను ఒక డెసిషన్ ప్లస్ ఇమాన్యుయల్గా ఇద్దరు చెప్పేశారు కదా నాకు ఇవ్వండి అన్నా కూడా అసలు ఇంకా ససేమిరా ఏంటంటే ఇక్కడ గ్రూప్ గేమ్ కూడా కాదండి, ఇది ఒక వరస్ట్ గేమ్ బై ఆల్ ద హౌస్ మేట్స్. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని మొత్తం పెంట చేసినట్టుగా అయితే నాకు అనిపించిందండి. ఎవరికి కూడా డెసిషన్ మేకింగ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నారో లేదో, నాకు అసలు ఆ టాస్క్ అర్థమైందో లేదో కూడా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదని చెప్తున్నానంటే, ఫస్ట్ బాల్ పట్టుకున్నప్పుడు డిమాండ్ పవన్ పట్టుకుంటాడు. డిమాండ్ పవన్ పట్టుకుని వచ్చి తను ఏంటంటాడు, నాకు 2,50,000 కావాలి అంటాడు. ఇప్పుడు మనం సెల్ఫ్ అసెస్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళందరిలో 6 మెంబర్స్లోనూ ఓకే ఈ పొజిషన్ నాది, 150 ఆర్ వాట్ ఎవర్ 250, 200 ఇలా అనుకుంటాం. సరే సంజన గారికి 0నే ఇద్దామనే అనుకున్నాడు అనుకుందాం డిమాండ్ పవన్.
సో సంజనాకి 0, అలాగే వీళ్ళందరికీ ఇలా ఇద్దామని చెప్పి, అలా కాకుండా డైరెక్ట్గా వచ్చి 1 lakh ఇచ్చేస్తాడు సుమన్ శెట్టికి. ఇచ్చేసి ఏం చెప్తాడు, నాకు హౌస్లో అందరికన్నా కూడా మీరు వ్యాలిడ్గా అనిపిస్తారు, మంచిగా అనిపిస్తారు, సో మీరు ఆడిన ఆట తీరు ఇది అని చెప్తాడు. సో ఇప్పుడు ఏంటి అర్థం, ఈయనకి సంజనాకి 0 ఇవ్వాలనే ఉంది కదా, సేమ్ అలాగే లేకపోతే భరణికి 0 ఇవ్వాలనే ఉంది కదా, ఎందుకంటే ఇతనికి మిగిలిన ఇద్దరికి తనుజాకిను ఇమాన్యుయల్కి 0 ఆర్ వాట్ ఎవర్ 50,000 ఇచ్చే ఇది లేదనమాట. సో వాళ్ళిద్దరికి కూడా వాళ్ళు అబోవ్ 1 lakh ఉన్నవే ఇస్తామని అనుకుంటాడు. అందు గురించే 1 lakh సుమన్ శెట్టికి ఇచ్చాడు కానీ, అంతేగాని ఆయన లెక్కేసుకుని అయ్యో ఏదో పొరపాటుని ఇచ్చేసాను అనడానికి లేదు ఇక్కడ. సో ఆబ్వియస్గా తనకు మనసులో ఏముంది, భరణికి సంజనాకి ఇద్దరికి కూడా 50,000 ఆర్ 0 ఎవరికో ఒకరికి ఇద్దాము, తనకి సుమన్ శెట్టికి 1 lakh, తనకి 150 అనుకునే వచ్చాడు. సో ఇక్కడికి వచ్చేసి చెప్పిన తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఒక్కళ్ళు కూడా ఆలోచించలేదా సుమన్ శెట్టికి 1 lakh ఎందుకు అన్నది. సంజన కూడా ఆలోచించలేదండి. సంజన తర్వాత ఏమంటారు, నేను హార్ట్ తోటి అనుకున్నాను వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎందుకు ఇస్తారండి హార్ట్ తోటి? ఇప్పుడు ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడినట్టుగా అయింది కదా సంజనాకి. తను మంచి చేద్దామని వెళ్ళి చెప్పి ఇక్కడ తనకే చెడు వచ్చింది కదా. మళ్ళీ లాస్ట్కి ఏడిస్తే అది నాకు కోపం వచ్చినట్టుగా అవుతుంది కానీ ఆయన మీద అంటే సింపతి కానీ లేకపోతే ఇది అన్నది పక్కన పెట్టండి. అది అందరూ చేసిన అన్యాయం కాబట్టి ఆ సింపతి యాంగిల్ వర్క్ అవుతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చేసిన రాంగ్ స్టెప్ ఏంటి, అక్కడ ఒప్పుకోవడం, ఎందుకు ఒప్పుకోవడం సుమన్ శెట్టికి ఆయన గురించి మంచిగా ఆలోచించాను అనడానికి? అంటే సుమన్ శెట్టికి 1 lakh వర్త్ అంటే ఎవరికి 0 and 50,000 ఇస్తుందని తన ఒపీనియన్. ఆబ్వియస్గా ఇంకా తను ఇమాన్యుయల్కి ఇవ్వదు, అలాగే ఎవరు తనుజాకి కూడా ఇవ్వనని తనకు తెలుసు, తనుజ ఎక్కువ ఆడుతోందని, ప్లస్ కొద్దిగా తనకి లేడీ అని చెప్పి కూడా ఉందన్నమాట, అంటే ఇద్దరు లేడీస్ అని చెప్పి. సో ఆబ్వియస్గా ఇంకప్పుడు 150 తను తీసుకుంటే, లేకపోతే 200 తిని తీసుకుని తనుజాకు ఒక 150 ఇస్తే కనుక మిగిలిన డెమాన్ పవన్కిను భరణికి ఈమె 50,000 and 0 ఇద్దామని అనుకున్నారు కదా, ఐదర్ 1. మరి అప్పుడు డెమాన్ పవన్ కూడా ఆమె విషయంలో చేసింది కరెక్ట్ అయిపోతుంది కదా. సో నాకు అసలు అర్థం కాలేదు, ఏం ఆలోచించారా అసలు సుమన్ శెట్టికి ఎందుకు ఇస్తున్నాం అన్నది ఎవరు ఒక్కళ్ళు కూడా చెప్పింది లేదండి. సో ఎవరు చెప్పట్లేదంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా. డైరెక్ట్ వచ్చి ఫ్రంట్ ఫుట్ మీద ఎప్పుడు ఆడే సంజన కూడా చెప్పలేదు. సంజన చెప్పాల్సింది, సుమన్ శెట్టి గారికి ఇది వర్త్ కాదు, 1 lakh నా వర్త్ కాదు, ఆయనకి 0నో లేకపోతే 50,000 ఇవ్వాలి నా ప్రకారం అని ఏదో ఒకటి పాయింట్స్ పెట్టేది లేదనమాట. సేఫ్ గేమ్. ఇంకా దాని తర్వాత ఇమాన్యుయల్ అంతే 1 lakh నేను ఇద్దామనుకో. ఇంకా తనూజ అయితే వేరే లెవెల్ అండి. తనూజ అయితే నాకు ఆయనకి 1 lakh ఇవ్వడం ఇష్టం లేదు, దానిపైన ఉన్నది ఇష్టం, అంటే ఏది ఇద్దామని తన ఉద్దేశం. 150 ఇద్దామన్నా, 200 ఇద్దామన్నా, అదెంతో చెప్పి కనుక్కోవాలి. వీళ్ళు గేమ్ ఆడితే అర్థమవుతుందండి. గేమ్ కాకుండా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి మనసులో ఎవరెవరికి ఏమేమి ఉందా అన్నది బయట పెట్టలేరు అనమాట. అదే ఎవరైనా అడిగితే నీకెందుకు ఆయనకి 1 lakh కన్నా పైన ఇద్దామంటే ఎంత అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నావు అని క్లియర్గా అడిగి చెప్పాలి. అంటే వాళ్ళని బయటని తీసుకురావాలంట. మాస్క్ వేసుకుని వాళ్ళు ఏదో ఆడేసి సేఫ్ గేమ్గా వెళ్ళిపోతే అది కుదరదు కదా. సరే, ఆ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి ఇంకోళ్ళు భరణి గారు పట్టుకున్నారు. భరణి గారేమో తనూజాకి 2 lakhs ఇచ్చారు. ఇది వర్త్ అంటే నా ప్రకారం అయితే వర్త్ అండి. అంటే మనకు తెలిసి బయట నుంచి చూస్తున్న లోపల ఉన్న వాళ్ళకి కూడా 2 lakhs ఇవ్వాలి తనూజాకి, లేకపోతే 150 ఇవ్వాలని ఉంటుంది. సో ఖచ్చితంగా 2 lakhs తనకు అర్హురాలే. తన వల్ల మొత్తం కంటెంట్ తిరిగింది, తన మీద నామినేషన్స్, రచ్చ లేకపోతే గొడవ, మొత్తం హోల్ ఎపిసోడ్స్ అన్ని చాలా మట్టుకి ఆమె మీద కూడా తిరిగాయి. సో ఆమెకి రావడం కూడా ఓకే అనుకుంటే ఆమెకి ఇచ్చారు, అందరూ కూడా ఒప్పుకున్నారు. సరే, దీంట్లో చేంజెస్ అంటే ఎందుకు ఇస్తున్నారు ఏమిటి అన్నది క్వశ్చన్స్ లేవు కాబట్టి అందరికీ తను వర్ది అనుకున్నారు కాబట్టి ఇచ్చేశారు. సో తనకి 2 lakhs వచ్చింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్లోకి వచ్చేసరికి 2,50,000 ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఈవెన్ ఇమాన్యుయల్కి ఎవరు కళ్యాణ్ ఇస్తాడనమాట. కళ్యాణ్ కూడా వర్త్, ఇమాన్యుయల్కి ఇవ్వడం వర్త్ అని ఎలా చెప్తున్నానంటే, మీరు అందరూ కూడా టీవీ ఎపిసోడ్ చూస్తే ఆర్ వాట్ ఎవర్ 1 hour షో చూస్తే కనుక అందులో హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆర్ హాఫ్ ఆఫ్ ద 30 minutes షో మొత్తం 1 hour అనుకుంటే 30 minutesలో ఇమాన్యుయల్ ఎక్కడో చోట ఉంటాడు.
సరే ఇమాన్యుయల్ అక్కడ ఉండకపోయినా కూడా ఏదైనా పొరపాటున ఆ రోజు లేకపోతే ఏదైనా నామినేషన్స్ లేవు, ఇంతకుముందు ఏదైనా వైల్డ్ స్టార్మ్ వచ్చినప్పుడు ఇలా కొన్ని ఎపిసోడ్స్లో లేకపోయినా కూడా 10:30 షోకి మీరు చూడండి అన్సీన్ ఎడిట్స్ అన్కట్స్ ఉంటాయి కదా, అన్నిట్లో కూడా ఇమాన్యుయల్ ఉంటాడు. సో ఆబ్వియస్గా తను ఈ ఎపిసోడే కాకుండా అన్సీన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes వచ్చే అన్సీన్ కట్స్ కూడా మొత్తం తనే ఉంటాడు. సో ఆబ్వియస్గా ఇమాన్యుయల్కి ఆ 2,50,000 అనేది వర్త్ అనమాట. తనూజ ఏమో సరే ఎవరికి వాళ్ళు ఎక్కువ రావాలనుకోవడం తప్పలేదు, సో చెప్పుకోకూడదు కాబట్టి ఇలా చెప్తుంది, నాకు కూడా 2,50,000 నాకు రావాలని ఉంది, బట్ ఓకే తనకి డిజర్వింగే, తనకి 2,50,000 ఇవ్వడం ఓకే, ఎవరికి అభ్యంతరం లేదంటే ఎవరికి అభ్యంతరం లేదంటారు. సో ఇప్పుడు 250, 200 ఓకే అట్లీస్ట్. దాని తర్వాత 150 ఇమాన్యుయల్ తీసుకుని వచ్చి సంజనా గారికి ఇస్తారు. ఇంకెక్కడ చేశారండి ఒక్కొక్కళ్ళు నాటకాలు అనుకోండి, ఏమో నాకైతే అసలు ఏమనాలో కూడా తెలియలేదు. సంజనా గారికి 150 కాదు 200 ఇవ్వాలి అన్నది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే సంజన అండ్ తనూజ ఇమాన్యుయల్తో పోల్చినప్పుడు కొద్దిగా, అంటే నేను కంటెంట్ గురించి, వాళ్ళకి ఫాలోయింగ్ లేకపోతే పిఆర్ యాక్టివిటీస్ వీటి గురించి నేను మాట్లాడట్లా. బయట వాళ్ళకి పిఆర్ ఉంటే, అంత పెద్ద పిఆర్ ఉంటే వాళ్ళకి అదే గ్రేట్ కాబట్టి వాళ్ళే టాపర్స్ ఉండాలి అనిపిస్తుంది. కానీ మనం చూసే షోలో కంట్రిబ్యూషన్, వాళ్ళు ఎవరి వల్ల హైప్స్ వచ్చాయి అన్నది మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ అయితే సంజన, ఇమాన్యుయల్, తర్వాత తనూజ అనమాట. తనూజకి లాస్ట్ 3 weeks 4 weeks వాళ్ళకి పిఆర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రచ్చ జరిగినప్పుడు అవి జరిగాయి. కానీ లేకపోతే డే 1 నుంచి ఫస్ట్ 2 weeks తనూజ ఆడలేదండి. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ నామినేషన్స్లో తనకి ఓవరాల్ వైల్డ్ స్టార్మ్ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కదా, ఈ ఓనర్స్ అందరూ కలిపి 3-4 కలిపి ఒకేసారి తనూజకి నామినేట్ చేస్తే ఆమె డిఫెండింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆమెకి పేరు వచ్చింది కొద్దిగా. అప్పటి నుంచి కొద్దిగా వీక్ ఆన్ వీక్ తను రైజ్ అవ్వడం మొదలైంది. బట్ వేరస్ డే 1 ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో థర్డ్ డే తను షాంపూ గొడవ అయితే మొదలుపెట్టారు. షాంపూ గొడవ ఎంత హిట్, తన వల్ల ఎవరు ఫ్లోరా సైని కూడా బయటకు వచ్చారు. ఫ్లోరా సైని అసలు మాట్లాడరు, అలాంటిది కంటిన్యూస్గా తన చేత వల్ల 1 or 2 weeks కంటెంట్ తన వల్లే వచ్చింది ఫ్లోరా సైనికి. అలాగే తిను దాచిపెట్టిన ఒక్క గుడ్డు, ఆ గుడ్డు వల్ల భరణి శంకర్ అండ్ హరీష్ వీళ్ళిద్దరూ కొట్టుకున్న తర్వాత ఆ వీకెండ్లో ఉన్న నామినేషన్స్లో ఇమాన్యుయల్ పైకి కానీ లేకపోతే ఈ టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్కి ప్లస్ పాయింట్ అయ్యారనమాట. ఆమంతా ఒక సైడ్ 14 members ఇంకో సైడ్ ఉండి కొట్టుకుని దాని తర్వాత భరణికి ఎంత హైప్ వచ్చింది ఆ ఇష్యూ వల్ల, ఒక గుడ్డు వల్ల. తర్వాత సిగరెట్స్ దాచేయడం వల్ల అసలు సోఫా స్టార్ అయిన మన సుమన్ శెట్టి మాట్లాడకుండా ఉండిపోతూ ఏమీ చేయకుండా ఉన్న వ్యక్తిని మాట్లాడించే విధంగా చేసింది ఎవరు? సంజనా గల్రాని. సో ఆమె చేశారు కాబట్టి అక్కడ తనకు కూడా హైప్ ఈమె వల్లే వచ్చింది. ఇంకా తనూజ ఫస్ట్లో కొద్దిగా ఎమోషనల్ అలిగి ఇదే ఉండేది అని చెప్పి కంటెంట్ ఉండేది, కొద్దిగా తిరిగి తిప్పి రాసింది వాట్ ఎవర్. ఏంటంటే పోపు విషయం, పోపు వల్ల ఈమె కూడా ఎక్కువ హల్చల్ చేస్తుంది, కొద్దిగా అరుస్తుంది అని చెప్పి తెలిసింది బయట జనాలకి పోపు వల్ల. అది అయిపోయింది. 7 eggs తినేశారు. 7 eggs తినేస్తే ఎటువంటి కంటెంట్ వచ్చింది? బట్టలు దాచిపెట్టారు, ఎటువంటి కంటెంట్? ఒక వైల్డ్ స్టార్మ్ 4th weekలో ఒక అమ్మాయి వస్తే ఆమెకి ఎగెయిన్స్ట్ వెళ్తే హౌస్లో ఎలా రిఫ్లెక్ట్ అయింది, ఎలా చేంజెస్ అయ్యా అన్నది ఎవరు చేశారు? ఆ ఐడియా రావడం, అది ఇంప్లిమెంట్ చేయడం ఎవరు చేశారు? అదంతా అయిపోయింది. 4th weekలో మళ్ళీ ఈమెతో గొడవ పెట్టించి రెడ్ సీడ్ అనే కాన్సెప్ట్ తీసుకుని వచ్చి ఈమెని బయటకు నెట్టేసిన తర్వాత ఆమెతో గొడవలు ఏంటది జరిగిన వాళ్ళకి కొంతమందికి అగేన్స్ట్ ఉంటే ఓకే, లేదంటే ఎవరైనా సేవ్ చేస్తారా 4 members అని పెట్టి వాళ్ళతో సాక్రిఫైస్ గేమ్ ఆడించారు. అదంతా కూడా 1 week టీఆర్పీ ఆమె వల్లే వచ్చింది. అంటే సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ వచ్చింది, 4 సాక్రిఫైసెస్ వచ్చాయి, హెయిర్ కట్ అనే సాక్రిఫైస్ వచ్చింది, ఇంత జరిగాయి. సరే తర్వాత ఒక 3 weeks తను డౌన్ ఎప్పుడైంది? ఫస్ట్ వీక్ వైల్డ్ స్టార్మ్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా మిగిలిన వాళ్ళకి కూడా అంత కంటెంట్ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమీ జరగలేదు. తర్వాత వీక్ ఏమో ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేసిన వాళ్ళ మీదకి ఎక్కువ, ఎవరెవరి మీదకి, రీతు చౌదరి అండ్ డిమాన్ పవన్ మీదకి, సంజన మీదకి, వీళ్ళకి వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా ఇది వచ్చింది. కానీ బట్ అంత హైప్ రాకపోయినా కూడా ఒక 2-3 weeks డల్గా ఉన్నా కూడా మళ్ళీ ఫ్యామిలీ వీక్ వచ్చేదాకా ఫ్యామిలీ వీక్ కంటెంట్ వచ్చింది.
ఫ్యామిలీ వీక్ కంటెంట్ దేని వల్ల వచ్చింది? వైల్డ్ స్టార్మ్స్ తోటి సంజన ఆడిన గేమ్ ఏంటి? అదంతా పోయిందా? అంటే ఇక్కడ సుమన్ శెట్టికి 1 లాక్ ఇచ్చే వర్త్ సంజనాలో కనిపించలేదా వీళ్ళెవరికి? దాని తర్వాత ఫ్యామిలీ వీక్, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వీక్ ఉపయోగించుకుని వాళ్ళు వస్తారో రారో అన్నట్టుగా చేసి ఆమె చేత కంటెంట్ ఇప్పించి మొత్తం ఏడుపులు ఇవన్నీ జరిగాయి. ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మొన్న ఎవరు ధీమాన్ పవన్ కళ్యాణ్ రోడ్డు టాస్క్ ఎవరి వల్ల కళ్యాణ్ గెలిచాడు? తను గెలిచాడు కానీ బట్ ఆ పర్టికులర్ గేమ్ చేంజ్ చేసింది ఎవరు? ఎవరికి డాగర్ వచ్చేటట్టు చేశారు? కళ్యాణ్కి వచ్చి తను పొడిస్తే, రీతూ చౌదరిని పొడిస్తేనే ఆ టాస్క్ అయితే జరిగింది. అప్పుడు దీనికి పేరు వచ్చింది. అక్కడ ధీమాన్ పవన్కి కూడా ఎంత పేరు, అర్జునుడు అర్జునుడు కర్ణుడు యుద్ధం అని చెప్పి కర్ణుడు అంత రేంజ్లో తనకి ఎలివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ధీమాన్ పవన్కి? ఈమె ఆడిన గేమ్ చేంజింగ్ ఆటే కాబట్టి ఇదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ ఆర్ 1 వీక్ బ్యాక్ ఏంటి? రీతూ చౌదరిని క్వశ్చన్ చేసిన విధానం, అలాగే అగెయిన్స్ట్ బిగ్ బాస్ నాగార్జున గారు కూడా వెళ్ళింది ఆమె. ఏమైపోయింది అంతా? నిన్న మొన్న లేనిది ట్రయాంగిల్ టాస్క్లో అందరూ కాదని చెప్తే ఈ మొక్కతే కరెక్ట్, ఇది కరెక్ట్, నేను అనుకున్నదే నేను మాట్లాడతాను అని ఉన్నది. ఎక్కడికి అయిపోయింది? అన్నీ ఏమైపోయాయి? ఆట ఆడలేదంటే సరిపోదండి, అది ఆలోచించుకుని మాట్లాడితే బాగుండేది. అసలు ఒక్కళ్ళకి బుద్ధి లేదన్నట్టుగా అయితే నేను చెప్తానండి. సో అక్కడికి వచ్చి తను అంత చెప్పుకున్నా కూడా లాస్ట్కి ఏంటి, ఇమాన్యుయల్కి ఒప్పుకోలేదనమాట. ఇమాన్యుయల్కి తనుజ వచ్చి అంటారు తనకన్నా ఎక్కువ డిజర్వింగ్ ఉంది. సరే ఓకే, అట్లీస్ట్ డిజర్వింగ్గా ఉన్నాడు. ధీమాన్ పవన్ ఏదైనా కొద్దిగా అనిపించాడేమో, టాస్క్లు ఎక్కువ ఆడతాడో, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, దాదాపుగా అన్ని టాస్క్లు గెలిచి అన్ని రితు చౌదరికి లవ్ ట్రాక్ ఏదో ఒకటి నడిపించాడు అనుకుందాం, మిగిలిన ఇద్దరితో పోలిస్తే, భరణి అండ్ సుమన్ శెట్టితో పోలిస్తే. సో 1,50,000 ఆమెకి ఇచ్చేయమన్నారు. ఇంకా దాని తర్వాత సుమన్ శెట్టి వచ్చి పట్టుకుని 50,000 ఆర్ 1,50,000 అంటే అక్కడ పెట్టామంటారు అనమాట. సుమన్ శెట్టి వచ్చి పట్టుకుని ధీమాన్ పవన్కి ఇస్తే అప్పుడు సపోర్ట్ చేసింది తను. ఎందుకంటే అవును కరెక్టే కదా, అట్లీస్ట్ వాళ్ళు అనుకుంటారు అట్లీస్ట్ తనకి ఇవ్వమ్మా, నువ్వు రాలేదని అనుకోవద్దు, నీకు ఎవరు ఒప్పుకోవట్లేదు కదా 150, తనకి ఇవ్వంటే సరే అయితే ఓకే ఇస్తానులే, అట్లీస్ట్ 50 అన్నా ఇద్దరు కానీ అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ 50కి వచ్చేసరికి భరణి తప్పేం లేదండి, తనకు కావాలనుకోవడంలో తనకు తప్పు లేదు, తనది పక్కన పెడతాను నేను ఖచ్చితంగా. కానీ సుమన్ శెట్టి ఎక్కడ మీ ఎఫర్ట్సే కనపట్లేదు అంటాడు. గత 6 వీక్స్ ఆర్ 5 వీక్స్ నుంచి తిన్ని టార్గెట్ చేసి 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 అసలు ఆయన ఎందుకుంటున్నాడో ఏంటో, ఆయన గేమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఓన్లీ క్యాస్ట్ ఓటింగ్ పడుతోందండి. మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా ఆయన క్యాస్ట్, శెట్టి క్యాస్ట్ నుంచి ఓటింగ్ పడుతోంది. అందు గురించే ఆయనకి ఓటింగ్ అయితే వస్తున్నాయి. మీరు అది ఏ విధంగా అన్నా తీసుకోండి, ఇది ప్యూర్ తెలిసింది కూడా కాదు, క్లియర్ అఫీషియల్ ఓటింగ్లో ఎందుకు ఓటింగ్ వాట్ ఎవర్ మిస్డ్ కాల్ వస్తున్నది అంటే ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఇది చేస్తున్నారు. అంటే ఈమెకి వెయ్యట్లేదు, ఎందుకు వేయకపోతే ఆయనది తప్ప అని నేను చెప్పట్లేదు, బట్ ఆట లేకపోయినా ఎందుకంటే పిఆర్ అండ్ ఇది వల్లే వస్తున్నాయని చెప్తున్నా. ఇంకా దాని తర్వాత భరణికి అగెన్స్ట్గా ఎవరు, తనూజ కూడా అంటే అసలు ఆమె డిజర్వింగ్, నేను 50,000 ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను, ఎందుకు ఆయనకి అర్హత లేదంటావా? అసలు 2 వీక్స్ లేడండి ఆటలో. 1 వీక్ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇన్ని వారాలు ఆడుకుంటూ వచ్చింది. ప్రతి గొడవల్లో తనకి సపోర్ట్గా నిలిచింది. గొడవ ఎగెన్స్ట్ అయినా కూడా మాట్లాడిన మాటలు ఇవన్నీ ఎక్కడికి పోతాయండి? అసలు అర్థమే కాలేదు. ఇవన్నీ ఒక తీరైతే సంచాలకుగా తనకి ఇద్దరు అంటే తనూజను ఇంకా ఎవరు సుమన్ శెట్టి భరణికి సపోర్ట్ చేస్తే, ధీమాన్ పవన్ ఇంకా చెప్తున్నా కదా అంతకుముందు తనని సపోర్ట్ చేసింది కాబట్టే సపోర్ట్ చేశాడు, లేదంటే చెయ్యడు అనమాట. సరే ఓకే, అట్లీస్ట్ ఇంకోటి కూడా ఆలోచించుకుంటాడు, సరే ఇప్పుడు మనం సేఫ్గా వేసేద్దాము, కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటాడని కూడా అనుకుని ఉంటాడు. సో కళ్యాణ్ను ధీమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ తనకు ఒక ఓట్ ఇచ్చి, అంటే తనకి ఇవ్వాలి 50,000 అన్నప్పుడు కూడా కళ్యాణ్ ఇక్కడ వచ్చి కేవలం తనూజ అటు సైడ్ నిలబడింది, భరణి సైడ్ నిలబడింది కాబట్టి ఆయనకి, ప్లస్ పర్సనల్గా కూడా ఈయనకి సంజన అంటే ఇష్టం లేదు కాబట్టి, ఈవెన్ దో భరణి ఇష్టం లేకపోయినా కూడా ఈ విషయంలో తనూజ ఉంది కాబట్టి తనూజ సైడ్ నిలబడిపోవాలని చెప్పి తన ఇచ్చినట్టుగానే అనిపించిందండి నాకైతే.
కేవలం పెట్లాగా అక్కడ తను ఏం చెప్తే అది చేసినట్టుగా అన్నట్టుగా చేశాడు కళ్యాణ్ అయితే. ఎందుకంటే మీరు లైవ్ ఎపిసోడ్ అంటే అన్సీన్ కట్స్ కూడా చూడండి, ఏ విధంగా కళ్యాణ్ బిహేవ్ చేస్తున్నాడో తనుజాతో అన్నది అర్థమవుతుంది. తను నుంచోమంటే నుంచోవడం, కూర్చోమంటే కూర్చోవడం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సో నాకైతే అసలు నచ్చలేదు. మీరు ఎవరేమైనా అనుకోండి, ఫ్యాన్స్ అనుకోండి ఏదన్నా, బట్ మై ఒపీనియన్ ఈస్ అది అసలైన గేమ్ ప్లే కాదు. టాపర్స్ ఇద్దరివి కూడా అనేసి అన్ని వారాలు ఆడిన వ్యక్తికి ఇంకా ఆడట్లేదు అంటే ఎక్కడి నుంచి ఆడేది ఏంటి అన్నది నాకైతే అర్థం కాదు. 2 వీక్స్ మధ్యలో లేని వ్యక్తి ఆయన వెళ్ళొచ్చినప్పుడు ఆయనకి ఒక గేమ్ ప్లాన్ తెలుస్తుంది. ఇది పాయింట్స్ కాదు కదా, ఏముందిలే ఇది ఏదో ఒకటి ఇవ్వడమే కదా అంటున్నారు కానీ అది ఎందుకు ఆ రీజన్ ఇప్పటికి కూడా ఇది సపోర్ట్ కూడా కాదండి. ఇది న్యాయానికి అధర్మానికి వేరేగా ఉండడం తప్పితే ధర్మానికి ఎగెన్స్ట్గా ఉండడమే అన్నట్టుగానే నాకు అనిపించిందండి. ఈ ఒక్క విషయంలో మాత్రం అక్కడ చాలా అన్యాయం అయితే సంజన గారికి చేశారు. ఇంకా ఆమె కూర్చొని నిజంగా ఏడవకి ఏం చేస్తారండి? ఒకసారి దెబ్బ తగిలితే ఓకే, రెండోసారి తగిలితే ఓకే, దెబ్బ మీద దెబ్బ 4 వీక్స్ నుంచి అదే ముక్క, నువ్వు ఆడట్లేదు, నీకు ఆడట్లేదు అని కూర్చోబెడుతూ ఉంటే ఎవరికి కోపం వస్తుంది? బిగ్ బాస్ ప్రక్రియ కూడా అలాగే ఉంది. సంజనాని ఏ విధంగా అన్నా పంపించాలి, ఈమె వెళ్ళట్లేదు, ఓటింగ్ పడుతోంది ఈమెకి, ఎలాగైనా పంపించాలని చెప్పి ట్రై చేసినట్టుగా అనిపించింది. ఈ పాయింట్స్, లీడర్షిప్ పాయింట్స్ తీసుకుని వచ్చి పెడితే కనుక ఇందులో లీస్ట్ ఉన్న వాళ్ళని ఎలాగైనా తీసేస్తాం, వాళ్ళకి ఓటేపీలు రాదు, ఇమ్యూనిటీ రాదు, ఎలాగైనా వాళ్ళు వెళ్ళిపోతారు. టార్గెట్ ఈ 3 పీపుల్. ఇందులో ఒకరికి మెగా ఫ్యాన్స్ భరణి గారికి ఇది ఉంది సపోర్టు. సుమన్ శెట్టి చెప్పా కదా, కాస్ట్ ఫీలింగ్ అవనివ్వండి, లేదంటే రిలీజియన్ ఫీలింగ్ అవనివ్వండి, ఏదన్నా అది అయితే దీంట్లో పిఆర్ది కూడా ఉన్నది, స్ట్రాంగ్ పిఆర్తో. ఇక్కడ ఈమెకి పిఆర్ ఉన్నా కూడా న్యూట్రల్ ఆడియన్స్ నుంచి నో సపోర్ట్ బికాస్ ఆఫ్ అదర్ పిఆర్ కంటెస్టెంట్స్ యొక్క చీప్ ట్రిక్స్ వాడి ఇది చేయడం అనమాట. సో మొత్తానికైతే అలా జరిగిందండి. తనైతే జైలుకి పెట్టారు, 0 అమౌంట్ వచ్చింది కాబట్టి తనకి దగ్గర ఏదో పేపర్ పెట్టారు. మనకు వచ్చిన సోషల్ మీడియా న్యూస్ ఏంటంటే తనకి సంహౌ ఏదో టాస్క్ ఏదో ఇస్తున్నారు, సీక్రెట్ టాస్క్ లాగా. జైలు నుంచి బయటకు వస్తే కనుక తనకి ఛాన్స్ ఇస్తాం అన్నట్టుగా ఏదో. సో ఆబ్వియస్గా అది జెన్యూన్ కాదు, తనకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా అయింది కానీ, బట్ అది పక్కన పెట్టండి. ఇంకా దీని తర్వాత వీళ్ళకేమో ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టారు. ఇది నాకు తెలిసి ఎవిక్షన్ ఫ్రీ పాస్ లాగా అనిపించింది నాకైతే. ప్లస్ ఓటేపీల్ టాస్క్ కూడా కలిపేశారు. సో ఫస్ట్ గేమ్ పెట్టి ఇందులో ఎవరికి ఎన్ని పాయింట్స్ వస్తాయని చూసి అలా పెట్టారనమాట. ఇందులో ఆబ్వియస్గా టాస్క్ మాస్టర్ ఇమాన్యుయల్ తనకు వచ్చింది. దాని తర్వాత భరణి గారు, డిమాండ్ పవన్, తనుజ అండ్ మన సుమన్ శెట్టి గారు చేశారు. సో బాగానే ఆడారు అందరూ కూడా. బట్ చూసాం కదా, ఎక్కువగా అయితే మళ్ళీ టాస్క్లు గెలిచే వాళ్ళే ఇమాన్యుయల్ తనే బాగా ఆడి గెలిచడం జరిగింది అనమాట. సో దీని తర్వాత ఎలా ఉంటుంది ఏంటా అన్నది రేపటి ఎపిసోడ్లో చూపిస్తాడండి. ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటీపీలు అయితే కనుక ఇమాన్యుయల్కి వచ్చిందంట. అలాగే ఇమ్యూనిటీకి కూడా 50 పాయింట్స్ ఏవో తనకి యాడ్ అయ్యాయి, లీడర్షిప్ ఆర్ వాట్ ఎవర్ లీడర్ బోర్డ్లో. రేపు ప్రోమోలో కూడా చూస్తే కనుక సంజన బయటనే ఉన్నారు, తను కూడా ఆడుతున్నారు గేమ్. చూడాలి ఎంతవరకు గేమ్ ఎవరెవరు విన్ అవుతారని. సో ఇదండి అప్డేట్స్. మీకు గనక నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. ఒకవేళ కరెక్ట్ కాదు, నేను ఏదో మాట్లాడుతున్నాను, ఏదేదో జరిగింది అనుకుంటే కనుక డిస్లైక్ చేసి కమెంట్ అయితే చేయండి, ఎందుకు నచ్చలేదు అన్నది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము అందరికి వస్తాం. బాయ్.